4 + 3 ఏడేగా. ఎవరు కలిపిన ఏడేగా. వేరే రాదు కదా! అదేవిధంగా జ్యోతిష్యం అనేది కూడా ఒక లెక్కల్లాంటిదే. మ్యాథ్స్ లాంటిదే. శాస్త్రీయంగా చూస్తే ఎవడు చెప్పినా మీ ఫలితాలు అలాగే ఉంటుంది. అలా అయితే మనకి వచ్చినవంటి యోగాలు మంచిదే. అది ఉండాలి. లేదా ముందు ముందు మనకి ఒక పెద్ద ఆపద వచ్చేలాగా ఉంది. దాన్ని ఆపాలి. ఆపద వచ్చేసింది. దాని నుంచి త్వరగా బయటికి రావాలి. ఇలా మీరు ఆలోచిస్తుంటే దానికి మంచి ఒక ఆచార్యులను చూసి ఒక అడ్వైస్ అడగాలి. ఎప్పటికీ ఇప్పుడు చూడండి, చాలామంది చాలా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మీరు బయటకొచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ మూతబడి ఉండడం మీ కళ్ళారా మీరే చూసుంటారు. పెద్ద పెద్ద ప్రస్థానమన్నీ ఏళ్ల తడబడి శిథిలంగా ఉన్నది మీరు చూసుంటారు. అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళంతా పేరు, ప్రతిష్ట, ఐశ్వర్యవంతులంతా